నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సామాజిక ఉద్యమకారులు బక్క జడ్సన్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. కరీంనగర్లో నిన్న బండి సంజయ్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఘర్షణ వాతావరణం, ఒక రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం, ఏకంగా అది దాడుల దగ్గర దానికి వెళ్ళింది. ఎట్లా చూస్తారు ఈ యొక్క ఘటన? వాడు ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు ఆయన మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మంత్రి, హోం సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే అమిత్ షా తర్వాత అమిత్ షా అంత మంత్రి. ఆయన మాట్లాడేటప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక ఇది ఉండాలి. గతంలో కూడా ఒక జర్నలిస్టు మన గిరీష్ దారం అని ఆయన ఏదో ఆయన గురించి ఇంటికి గుండాలం పంపి ఇష్టం వచ్చినట్టు బట్టలు చింపి వాళ్ళ తల్లిదండ్రుల మీద కొట్టిపించింది. సేమ్ మొన్న కూడా కేటీఆర్ ఏమున్నా కానీ అంటే నీ లాంగ్వేజ్, నీ భాష, నీ స్టైల్, నువ్వు రోడ్డు మీద తిరిగి ఎవరు చిల్లరగాని కాదు కదా బాస్. నువ్వు ఒక హోం సహాయ మంత్రివి, నువ్వు చిల్లరగా మాట్లాడనీకుండదు. కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద చిల్లరగా మాట్లాడడం, అది ఆ భాషను నేను ఖండిస్తాను. నీ స్థాయికి కాదు. ఇక వీళ్ళిద్దరికి కూడా ప్రజలు ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరికి కూడా ప్రజా ఖజానాకి వెళ్ళి జీతం పోతున్నాయి. వీళ్ళిద్దరు కూడా ప్రజలు సెక్యూరిటీ ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఉండడానికి సౌకర్యాలు ఇచ్చారు. నువ్వు తెల్లాలేస్తే ప్రజలకు పని చేయాలి. నువ్వు తెల్లాలేస్తే ప్రజల గురించి ఆలోచించాలి. నువ్వు తెల్లాలేస్తే ప్రజలు ఏం నష్టపోతున్నా చూడాలి. ఈరోజు ఇవి డైవర్ట్ చేయడానికి మీరు తన్నుకొని అవి డైవర్ట్ అయ్యేటట్టు చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు వీళ్ళందరూ ఒకటే అబ్బా, వీళ్ళందరూ వేరే కాదు. రాత్రి అందరూ కూడా ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ ఎట్లయింది అది ఇదని కనుగొట్టుకోవచ్చు. ఇదేంటంటే పబ్లిక్ అక్కడ పని అడుగుదామంటాడు, పని అడగాడు. ఏమైనా సాయం అడిగానో అదే వీళ్ళకి పంచాయతీ అవుతుంది, నేనేం అడగాలి అని చెప్పేసి అడగారు. కాబట్టి వీళ్ళ మెయిన్ ఎజెండా పబ్లిక్ ఒక మైండ్ డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ వీళ్ళని అడగకుండా ఉండడానికి. ఈరోజు మీరు ప్రజా సేవకులం అని మర్చిపోయి ఒక గూండా లెక్క, ఒక రౌడీ లెక్క చిల్లరగా వ్యవహరించడానికి నిజంగా నిన్న రాష్ట్రం అంతా ఇసొంటోళ్ళ మేము ఓట్లేసినామా అని బాధపడుతున్నాం. ఇసొంటోళ్ళని మేము ఎన్నుకున్నామా, ఇసొంటోళ్ళు వీళ్ళు మా ప్రజాప్రతినిధుల, వీళ్ళు మా మంత్రుల అనే ఆలోచనకు జనం వచ్చిండ్రు. ఈసారి మాత్రము వాళ్ళు అనుకుంటున్నారు ఏది పోలరైజేషన్తో నోట్లు పడి గెలుస్తామని. కానీ ఈసారి గిరిజేషన్ ఏం నడవాయి. ఈసారి మా గురించి ఏం ఆలోచిస్తుండ్రు. ఈరోజు దారిద్ర్య రేఖకు దిగువగా జనాన్ని ప్రయాణం తోస్తూ ఉంటే ఈ ఆపోజిషన్ చోద్యం చూస్తున్నాయి అబ్బా. కాబట్టి ఈరోజు మీరు తన్నుకున్నా, మీరు కొట్టుకున్నా, మీరు ఎటువంటి యాక్టింగ్లు చేసినా ఈసారి మాత్రం మిమ్మల్ని బండ పెడతారు వీళ్ళని పక్కా. ఒక భాష, రెండు అంశాలు ఒకటి మాట్లాడే భాష అయితే మాత్రం ఒక స్థాయి మించిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ మాట్లాడినా, అలాగే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, ఇక తాజాగా బండి సంజయ్ మాట్లాడినా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈ మాటలు ఒకరి తర్వాత ఒక స్థాయి మించి మాట్లాడిపోతుంటేది ఎటువైపు దారి తీస్తుంది? దీని పర్యవసనాలు ఏంటి? ఇది గుడంబ తాగేటోళ్ళు కూడా ఇట్లా మాట్లాడరు అనుకుంటా. గుడంబ తాగి కూడా ఇటువంటి వీళ్ళు మాట్లాడిన భాష ఎవరు మాట్లాడరు అనుకుంటా. మీరు అని చెప్తున్నా. అందుకనే మీరు ఒక స్టేచర్ ఉన్న నాయకులు, మీరు ఒక మంత్రులు, మిమ్మల్ని చూసి నలుగురు మేము వీళ్ళ తీరుగా ఉండాలి అని అనుకోవాలి. మరి మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? అదే కరీంనగర్కి వెళ్ళి గతంలో విద్యాసాగర్ రావు గారు హోంమంత్రిగా చేసిండు. మరి ఆయన గవర్నర్గా కూడా పనిచేసిండు. ఆయన భాష, ఆయన స్టైల్, ఆయన ఎట్లున్నది. ఇవాళ ఆయన గురించి ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక చొక్కారావు గారు ఉండే, అదే పార్లమెంట్ ఎంపీ. ఇవాళ నువ్వు ఉన్నావు, నీకు వాళ్ళకి ఏం పోలిక ఉన్నది చూడు. అదే హుజరాబాద్ ఒక సాయిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, ఈరోజు ఒక ఈటల రాజేందర్ ఉండే. అది ఇప్పుడు నీకు వాళ్ళ భాషకు తేడా ఏమున్నది? కౌశిక్ రెడ్డికి చెప్తున్నా. కౌశిక్ రెడ్డి వచ్చిన కాంచెల్లి, ఎమ్మెల్యే అయిన కాంచెల్లి చిల్లరగా నిన్ను చూసి అయ్యో పాపం మీరు చచ్చిపోయి తట్టుకున్నారని పాపమని ఓటేసిండు అక్కడ. ఆ పాపం అయ్యో పోయి ఈయనకేసినామా అనే కాడికి తెచ్చుకున్నావు. ఈరోజు. కాబట్టి ఈరోజు ఆ స్థాయికి మొత్తానికి ఈరోజు రాజకీయాలు అనే స్థాయిని మొత్తం దిగజార్చిండ్రు వీళ్ళిద్దరు అనే దానికి చాలా స్పష్టత వాళ్ళిద్దరు కూడా నేను చూపించిండ్రు. దాని మీద నిజంగా నాకు స్పందించడానికి కూడా అసహ్యం అనిపించింది. దానిపైన ఏమని స్పందించాలి, ఏమని స్పందించడానికి కూడా అసహ్యం అనే తీరుగా వాళ్ళ భాష నిన్న ఉండే. అది నిజంగా ప్రజలు ఓటర్లు మాత్రం బాధపడుతున్నారు. వాళ్ళకు ఓటేసినందుకు వీళ్ళు మా ప్రజాప్రతినిధులు అని చెప్పుకోవడానికి వాళ్ళు మాత్రం బాధపడతారు. అక్కడ ఒక సమయం లేదు, సందర్భం లేదు. అనవసరమైన సబ్జెక్ట్, అది అనవసరమైన తీరుగా వాళ్ళు మాట్లాడిండ్రు. అనవసరంగా నోరు పడేసుకున్నది తప్ప ఇక్కడ ఏం లేదు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ కూడా ఇటు పర్యటనకైతే తెలంగాణకు వస్తున్నారు. ఇక హైదరాబాద్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. నిజంగా కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు వస్తున్నాయా? ఏం జరుగుతుంది? నిజంగా ఇక్కడ బీజేపీ ఎంపీలు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారా? రాష్ట్రానికి ఏమైనా కేంద్రం నుండి ఉపయోగం జరుగుతుందా? బ్రదర్, హైదరాబాద్ మీద 2023 అక్టోబర్ 31కి వెళ్ళి
నెల రోజుల పాటు 144 సెక్షన్ పెడితేనే ఇవాళకి ఎందుకు పెట్టినో వీళ్ళు అడగలే. 144 సెక్షన్ పెట్టినరు సివి ఆనంద్ గారు సిపిగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టినరో వీళ్ళు అడగలే బీజేపీ వాళ్ళు. అయినా మళ్ళీ ఇక్కడ బీజేపీ మంత్రులు ఉంటారు. ఇలా కేబీఆర్ పార్క్ ఆడిపోతే మొత్తం చెట్లు కొట్టేసారు, అక్కడ మొత్తం చెట్లు కొట్టారు. ఆయన అది పార్లమెంట్ ఎవరిది? కిషన్ రెడ్డి గారు. అక్కడ ఏమవుతుందో వాళ్ళకి తెలియలే. ఇవాళ ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి బూతుల మాట, ఇంకొక ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని, ఇంకొక ఆయన ఆ మంత్రి ఇద్దరు మంత్రులు ఆ తిరిగా మోపాయినరు. ఇక తక్కిన ఎంపీలుగా ఏం చేస్తుండో మనకు తెలుసు. ఈరోజు బ్రదర్, ఇది పదవులు అనేది ఒక బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎంపీలు కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఒక బాధ్యతలుగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుందంటే ఇది ఒక హోదా, ఇది మాకు అలంకారప్రాయంగా ఉన్నది. మాకు ముందు పైలట్, మాకు టోల్ ఫ్రీ, క్వార్టర్ ఫ్రీ, అర్థమైందా? మాకు గుడిలోకి పోతే స్పెషల్ ధర్మదర్శనం ఉంటుంది మాకు, అర్థమైందా అని అట్లా ఆలోచిస్తుంది. కానీ అరే దీంతో జనానికి పని చేయాలనే ఆలోచన లేదు. ఇవాళకి ఏవైతే విభజన హామీ చట్టంలో ఉన్నాయో వాటి ఫుల్ఫిల్ చేసేట్లనే బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో అడగలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ తెలంగాణలో అతిపెద్ద సమస్య ఏంటంటే ఈరోజు రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులను దాన్ని మళ్ళిస్తే పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయలే వీళ్ళు, ఒక దిక్కు మాట్లాడలే. ఇంకో దిక్కు తెలంగాణ ఏర్పడ్డ పరిస్థితి తీరు బట్టి మన గురించి మన పార్లమెంట్లో ఎకిలిగ మాటలు మాట్లాడుతా అంటే ఎవరు మన ఇక్కడి కర్ణాటక ఎంపీ దాని మీద వీళ్ళు ఎన్కేసుకునే చేసింది. కానీ ఆయనను వెంటనే ఈ పార్లమెంట్ సెషన్కి వెళ్ళి సస్పెండ్ చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది వీళ్ళు మాట్లాడలేదు. కాబట్టి ఒక బ్రిటిష్ చేసిన కార్యక్రమం దాంతో ఈరోజు మనల్ని తెలంగాణ పోల్చుడు, పాకిస్తాన్ విభజనతో దీన్ని పోల్చుడు అంటే ఎక్కడ వరకు అంటే అసలు ఎంపీలు ఏం చేస్తున్నా అనేది చెప్తున్నా. పార్లమెంట్లో ఉన్న ఎంపీలను ఇవాళ వాళ్ళని ఫ్రీగా మనం చేస్తున్నాం, మధ్యాహ్న భోజన పథకం పెట్టినట్టు వాళ్ళకి ఫ్రీ అన్నం పెట్టి ఫ్రీ క్వార్టర్ ఇచ్చి ఇక మీరు ఎంజాయ్ చేయండి పిల్లగాని అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళ భాష, వాళ్ళ స్టైల్, వాళ్ళ కథ అందరూ అట్నే మోపోయినారు. ఎవరు ఇది కనబడతారు? ఒక డీకే అన్న గారు ఎక్కడ కూడా పిక్చర్లో లేరు, కానీ తక్కిన వాళ్ళందరూ కూడా ఇదే వ్యవహారం తిరుగున్నారు. కానీ ఎవరు వాళ్ళ హుందా, వాళ్ళ స్టాండర్డ్స్ ఎవరు కూడా మెయింటైన్ చేస్తలేరు. మీరు కొంతకాలంగా రిటైర్డ్ ఉద్యోగుల కోసం చాలా సందర్భాలు కూడా ప్రభుత్వానికి కూడా వినతులు ఇస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. చాలామంది కూడా వాళ్ళకు రావాల్సిన ఫెసిలిటీస్ కూడా రావట్లేదు. మరి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని, కొంత సాయం చేస్తామని ప్రకటించింది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? నిజంగా వాస్తవ పరిస్థితులు ఏంటి? ఏం చెప్తారు? సహాయం కాదా, అది కమిటెడ్ బడ్జెట్. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ మీదగా దాచిపెట్టుకున్నారు. ఫ్రీగా ఇవ్వమని అడుగుతలేరు, ఒక పథకం కింద అడుగుతలేరు. మాకు దాన ధర్మం చేయాలనుకుంటారు. మేము నమ్మి బ్యాంకుల కంటే భద్రత మీ దగ్గరనే ఉంటుంది అనుకున్నారు. కాబట్టి ఆ పైసలు దాచిపెట్టుకున్న పైసలు వాడుకొని కేసీఆర్ చేయబట్టిస్తలే, వాడు చేయబట్టి అరే ఎవడైతే దాచుకున్న పైసలు నువ్వైనా ఇవ్వాలి, ఆయనని ఇవ్వాలి. సర్వీస్ పెంచినా ఇవ్వాలి, సర్వీస్ పెంచకుండా ఇవ్వాలి. కాబట్టి ఆ డబ్బులను వాడుకొని ఈరోజు 6,000 కోట్లు ఇస్తాం. 6,000 కోట్లు ఏ లెక్క చొప్పున ఇస్తారు? దేనికోసం ఇస్తారు? 25,000 మందిలో దాదాపు ఒక 3-4 మందికి రావచ్చు, కమిషన్ల రూపంగా, కోట్ల రూపంగా రావచ్చు. తక్కిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తుంది? కమిటెడ్ బడ్జెట్ తప్పించుకోనికి లేదు. కాబట్టి దాని మీద మా పోరాటం నిన్న గవర్నర్కి ఇచ్చినాము, మొన్న సుప్రీంకోర్టులో వేసినాము. సుప్రీంకోర్టులో 12,300 పిటిషన్లు వేయించిన. అలా దాదాపు రోజుకు 200-300 ఎస్ఎంఎస్లు వస్తున్నాయి వాళ్ళకి పిల్లులు ఫైల్ అయినట్టు. ఈరోజు ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసి తెలంగాణకు అప్పియకండి, వాళ్ళు వచ్చిన పైసలు అంతా జల్సాలకు వాడుకుంటున్నారు, వినోదాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ప్రతిఫలం అంతా లాస్ట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు కూడా ఇస్తలేరని ఇస్తే అక్కడ ఆల్రెడీ 28% మేము ఎక్కువ ఇచ్చినాం అప్పని. వాళ్ళు కూడా ఇప్పుడు గేరేసే పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ మేము దాన్ని వీళ్ళ పైసలు వచ్చేదాకా మనం ఎక్కడికక్కడ వాళ్ళని మొత్తం రౌండప్ చేసి ప్రభుత్వాన్ని టైట్ చేసే పరిస్థితి మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే చాలా హుందాగా ఉండేది, ప్రజా సమస్యలపై మాట్లాడేది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇటు పరుష పదజాలంతో ఈ మధ్యకాలంలో ఎమోషన్ పాలిటిక్స్ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎప్పటికైనా వీళ్ళకైతే మాత్రం ఎవరికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్కైనా, పాడి కౌశిక్ రెడ్డికైనా, ఇంకెవరైనా కానీ ఇలాంటి రాజకీయాలు ప్రోత్సహించే వారికి దీర్ఘకాలికంగా తప్పకుండా ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. డైవర్షన్ కోసం చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా ప్రజలకు మంచి చేసేది కాదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చేది సరిగ్గా ఇవ్వట్లేదు. అలాగే ఇటు రాజకీయంగా మాత్రం ఇటు చాలామంది ఇటు ఎంపీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అసలు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. ముందు కేంద్ర మంత్రులు కూడా అసలు సరైన తెలంగాణకు ఏం చేశారో కూడా స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వమైనా అలాగే రాష్ట్ర బీజేపీ నేతలైనా కానీ ఇటు కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో
పోరాడాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు రిటైర్డ్ సంబంధించిన ఎంప్లాయీస్ విషయంలో న్యాయపరంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది తప్ప గత ప్రభుత్వాలపై నెట్టి ఇట్లా కాలయాపన చేయకూడదు. తప్పకుండా ఈ వాళ్ళ డబ్బులు వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని కూడా బక్క జక్సన్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెనపర్సన్ మసువంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.